కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామం మాజీ ఎంపీటీసీ వడగా శ్రీరాములు కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చిలకమర్తి చంద్రశేఖర్, చిలకమర్తి శ్రీకాంత్ దగ్గర 3 లక్షల రూపాయలకు 50 సెంట్ల భూమిని కొనుగోలు చేశారన్నారు. అయితే ఆ భూమి కేఎస్ఈజెడ్ పరిధిలో ఉండడంతో ఇలమంచిలి ఉమామహేశ్వరరావు సెజ్ నుండి తొలగిస్తారని నమ్మబలికి కాలయాపన చేశారన్నారు. అయితే 12 సంవత్సరాల తర్వాత 7/8/2023 తేదీలో ఎస్ఈజెడ్ అవార్డు నుండి తన భూమిని తొలగించి వెనక్కి తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు. శ్రీరాములు మద్దతుగా బీసీ నాయకులు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మద్దతు తెలియజేసి మాట్లాడారు. అనంతరం కొత్తపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. యలమంచిలి ఉమామహేశ్వరరావు అవునే పవన్ నారాయణ రెడ్డి గారండి, అనిశెట్టి నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాజీ ఎంపీపీ గారు పవన్ నారాయణ రెడ్డి గారు, ఆ లింగన్ గారు, వీళ్ళందరూ ఏకమై ఈ విధంగా చేస్తుంటే ఏం చేయాలి? అందుకని ఈరోజు ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తున్నామండి. వీళ్ళ 5 మీద కూడా ఎఫ్ఐఆర్ వేసి పూర్తి దారిపు చేయవలసిన బాధ్యత పోలీసు వారి మీద ఉందని గట్టిగా చెప్పండి. వడగా శ్రీరాములు మూలపేట, ఈ భూమి కూడా మూలపేట గ్రామం సంబంధించిన ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్నది సార్. మీరు ఎంపీటీసీ అండి? నేను ఎక్స్ఎంపీటీసీ సార్. 2011లో చిలకమర్రి శ్రీకాంత్ గారు వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి నేను 50 సెంట్లు భూమి కొనడం జరిగింది సార్. అది ఎస్ఈజెడ్ పరిధిలో ఉండడం వలన అది ఎస్ఈజెడ్ పరిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు చేస్తామని చెప్పేసి యలమంచిలి ఉమామహేశ్వరరావు అనే నా సోదరుడు, ఇది ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్నది, ఆయన చేత ఈ విషయాలని నేను చూసుకుంటాను అని చెప్పించి, మరి ఈ విషయాల్లో నేను తిరగాలంటే నా పేరు కూడా యాక్ట్ చేస్తాను కదా, నేను ఎస్ఈజెడ్ పరిధిలో ఉన్నది కాబట్టి కొచ్చిల మధ్య తిరగడానికి నేను బయటకు తీసుకోవడానికి కొచ్చి ఉంటే ఆయన చేత నా పేరు కూడా అందులో యాడ్ చేయండి అని చెప్పేసి యలమంచిలి ఉమామహేశ్వరరావు అనడం జరిగింది. సరే అని చెప్పి పెట్టాం. ఈలోగా అది 2023లో అది ఎస్ఈజెడ్ పరిధి నుంచి బయటికి రావడం జరిగింది సార్. అది వచ్చిన తర్వాత ఈ లోపల ఉమామహేశ్వరరావు నేను అడిగితే, సార్ అది వచ్చింది, అది నీకు నేను చేపిస్తాను, కొద్దిగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. సరే అని చెప్పి అనేటప్పటికి ఈ లోపల వాళ్ళు నేను పదే అడిగితే కంగారు పడకు, అది నేను చేపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందండి. అది ఈలోగా నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అది అనిశెట్టి నారాయణ రెడ్డి పేరు రాసి రిజిస్ట్రేషన్ చేసి ఉన్నా సార్. ఇదేమిటని నేను వాళ్ళని అడిగితే, బుజ్జానాలను అడిగితే నా మీద కొట్టడానికి చంపడానికి అని ప్రయత్నం చేశారు సార్ వాళ్ళు. నాకు ఏది దిక్కు లేక నేను పెద్దింశెట్టి వెంకటేశ్వరరావుని కావడం జరిగిందండి. నాకు న్యాయం చేయించండి అని చెప్పేసి చేయడం జరిగింది సార్. ఇదండి వాస్తవం. నాకు గతంలో 23 సెంట్లు, అది పెద్దల మనిషి చెప్తే 23.5 సెంట్లు 12 లక్షల రూపాయలు తీసుకునండి నాకు 23.5 సెంట్లు చేయడం జరిగింది సార్. ఉన్నది దబదబాలు చేస్తాను అని చెప్పేసి అన్నారు సార్. చెప్పిన తర్వాత అది ఆ మాటకి నిలకడ లేకాళ్ళు నన్ను పదే తిప్పి నన్ను భయభ్రాంతులు చేయడం జరిగింది సార్. అది విషయం. నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వంగా గీత గారికి, వీళ్ళందరికీ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. అదేంటి నా 12 లక్షల రూపాయలకి నేను అదే భూమిని 23.5 సెంట్లు కొనడం జరిగింది సార్ అనిశెట్టి నారాయణ రెడ్డి దగ్గర. 3 సెంట్లున్నర చేశారు కదండి. మిగిలిన 26 సెంట్లు చేయడానికి ఇతను అడిగితే ఈ ఉమామహేశ్వరరావు అండి, ఉమామహేశ్వరరావు గారు, ఎవరండి, నారాయణ రెడ్డి గారు, పవన్ నారాయణ రెడ్డి గారు, నిన్ను భూమి మీద లేకుండా చేస్తాం, నువ్వు ఇందులో కానీ ఏమన్నా నువ్వు ఎగస్టాల్ చేస్తే మాత్రం నీకు మాట మరీ దక్కదని ఈ తోటి చెప్పడంతో ఈ ఏరియాలో ఏమంటే చేనేత సామాజిక వర్గం అంటే వెళ్తే, చేనేత సామాజిక వర్గం అంటే సేనాపతులు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ చేయరు. ఈయన ఒక ఎంపీటీ చేశాడు మూలపేటకి. ఈయన ఎంపీటీసీ చేసేటప్పుడు పవన్ నారాయణ రెడ్డి గారు ఆయన ఎంపీపీ చేశారు ఇక్కడ ఈ కొత్తపల్లి మండలానికి. ఏంటిది అన్యాయం ఇది? ఇప్పుడు ఆ బ్యాముల దగ్గర భూమి కొనుక్కుంటే వీళ్ళకి రిజిస్టర్ చేయాలా, ఏమంటే పవన్ నారాయణ రెడ్డి విజయకుడికి చెయ్యాలా? ఏంటిది? ఇది సభ్య సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ నియోజకవర్గంలో, మీ పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధమైన దారుణం జరుగుతుంది. 2011లో వైసీపీ మాజీ ఎంపీపీ గారు అంటే ఆయన మాజీ ఎంపీపీ గారు ఆయన విజయకుడి పేరును రాయించేసుకుని 23.5 సెంట్లు 12 లక్షల రూపాయలకి ఇచ్చి ఈ మిగిలిన భూమి అడిగితే నిన్ను భూమి మీద లేకుండా చేస్తానంటున్నారట. ఇది ఎక్కడ ధర్మం అండి? ఇది
స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఈలోగా మా బీసీల బతుకులు ఇలాగే ఉండాలా? ఎప్పుడు మేము ఇలాగే బతకాలా? ఎప్పుడు ఈ నియోజకవర్గంలో 1,45,000 మంది బీసీలు ఉన్నాం. మేము ఎప్పుడన్నా మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామా? ఎవరినన్నా మేము ఏదైనా అడుగుతామా? ఆలోచించండి. మా భూములు పోయి మా ప్రాణాలు తీసేస్తానంటే పవన్ రెడ్డి గారు ఇంకా ఆయన ప్రభుత్వం ఉందని ఈ విధంగా చేయటం ఎంతవరకు ధర్మం? అది ఇవాళ పోలీసు వారికి కూడా కంపెనీకి, మా బీసీ సామాజిక వర్గం చెందిన వాడికి, మా చేనేత కులపోడికి, మా శారాపతులకి జరిగిన అన్యాయం మీద ఈ రోజు మండలాఫీస్ దగ్గర ఈ పవన్ రెడ్డి గారు చేస్తున్న పవన్ రెడ్డి గారు, సాంబశివరావు, యలమంచి ఉమామహేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా భూమి మీద లేకుండా చేస్తారంటున్నారట. ఇదిగో మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తాం. ఏ విధంగా చేస్తారో ఈ నారాయణ రెడ్డి, అనిశెట్టి నారాయణ రెడ్డి, పవన్ రెడ్డి, అలాగే యలమంచి ఉమామహేశ్వరరావు, ఆ హైదరాబాద్లో ఉన్న బ్యామలిద్దరూ కూడా దీనికి బాధ్యత వహించి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ కానీ వేయకపోతే ఖచ్చితంగా 500 మంది తీసుకొచ్చి ఇక్కడే మేము నిరసన తెలియజేస్తాం. మాకు జరిగిన అన్యాయం ఎంక్వైరీ చేయండి. ఈ ప్రజల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలో ఉన్న పేద ప్రజల ఐక్యత, పేద ప్రజల ఐక్యత, బీసీ ఐక్యత, బీసీ కులాల ఐక్యత.